డాక్టర్ గారికి సమయం ఇస్తున్నాను. డాక్టర్ గారిని ఆహ్వానిద్దాం. చదువుతోటి మనకి కృప భద్రత అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అమ్మ అందరికీ వందనాలు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ మార్చి 1వ తారీఖున దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయం, అంతేకాకుండా మరి నా తండ్రి సమానులు, మరి ప్రసంగరత్న దైవజ్ఞాని, నాకు ఎంతో ఇష్టమైన తండ్రి గారిని బట్టి, అమ్మగారిని బట్టి, మరి వారి యొక్క కుమారుడు తమ్ముడు గారిని బట్టి, అలాగే సిస్టర్ గారిని బట్టి, మిమ్మల్ని బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అయ్యగారి యొక్క 2వ మనవడు మీకు అయ్యగారు చెప్పారయ్యా. కాబట్టి మీ అందరికీ వందనాలు. ఈరోజు ఈ రాత్రి దేవుడు నాకు ఎంతో విలువైన సమయాన్ని ఇచ్చాడని నేను నమ్ముతా ఉన్నాను. మీకు నేను సాక్ష్యము 2 విలువైన మాటలు వాక్యాన్ని అందిస్తాను, నాకు ఇచ్చిన దేవుడి యొక్క జ్ఞానం బట్టి. ఒకసారి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రభుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రాలు, వందనాలు. దేవా నీకు మహిమ, ఘనత, ప్రతిదీ నీకే చెందాలి. మాకు కాదు యేసయ్య, మాకు వద్దు. ఎన్నిక లేని మమ్ములను ఎన్నిక చేసుకుని పనికిరానైన మమ్ములను ప్రభువా పనికి వచ్చే పాత్రలుగా చేసి తండ్రి ఈ రాత్రి నీ ప్రియ సంఘంలో ఏర్పాటు చేసిన ఈ కృష్ణా జిల్లాలో మల్లేశ్వర గ్రామంలో ఇదిగో నీ ప్రియదాసుని అంచెలంచెలుగా ప్రభువా ఆయన యొక్క పరిచర్యలో మీరు తోడుగా ఉండి రాష్ట్ర నలుమూలలేక ప్రపంచం అంతా ఆయన వాక్యం వినటానికి పనికిరాని వ్యక్తిని నువ్వు నిలబెట్టుకున్నావు. అమ్మగారిని బట్టి, నాన్నగారిని బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. దీనుడును, అల్పుడును ప్రభువా, ఎందుకు పనికిరాని వాడు తండ్రి, ఈ ప్రియ సంఘంలో ఈ పరిశుద్ధాత్మ స్థలంలో ఏర్పాటు చేయబడి మందిరంలో నాకు ఈ స్థానాన్ని ఇచ్చే వాక్యం చెప్పే భాగ్యం, అవకాశం మీరు ఇచ్చారు. మీకు వందనాలు తెలియజేస్తున్నా. దేవా ప్లీజ్ కమ్ హియర్. డాడీ మీరు రండి, మీరు నాతోనే ఉన్నారు యేసయ్య. నన్ను నిత్యము నడిపిస్తున్న దేవుడు తండ్రి, నీవు మాట్లాడితేనే నేను వెళుతా ఉన్నాను తండ్రి. నా పక్షా నుండి వ్యాజ్యమాడుతున్నావయ్యా అన్ని విషయాలు. డాడీ ఈ ప్రాంతానికి వచ్చాను, మీరు నాతో ఉండండి, నా ప్రక్కన నిలబడండి డాడీ. నాకు బలం ఇవ్వండి, తెలివి ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి. నా స్వరమును బోరగా వాడుకుని తండ్రి బిడ్డలకు ఏమి కావాలో ప్రతి వారిని యేసు నామములో బలపరచమని అడుగుచున్నాను, ధైర్యపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్ర, ఆదరణకర్త నీకు వందనాలు. ఈ రాత్రి నీవే అద్భుతం జరిగించమని, ప్రతి వారితో సూటిగా మాట్లాడమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా 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 యేసయ్యా, ఎందుకో నాపై ప్రేమ, ఎందుకో నాపై జాలి. యేసయ్యా 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 యేసయ్యా, ఎందుకో నాపై ప్రేమ, ఎందుకో నాపై జాలి, ఎందుకో నాపై ప్రేమ, ఎందుకో నాపై జాలి.
ప్రేమించలేని నా ప్రభువు నీ ప్రేమతో నన్ను పిలచితివా. ప్రేమించలేని నా ప్రభువు నీ ప్రేమతో నన్ను పిలచితివా. ప్రేమమయుడా నా యేసయ్యా, ప్రేమమయుడా నా యేసయ్యా, నీ ప్రేమతో నన్ను పిలచితివా. నీ ప్రేమతో నన్ను పిలచితివా. యేసయ్యా, 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 యేసయ్యా. స్తోత్రం. మరి నాన్నగారు నా కోసం చాలా గొప్పగా చెప్పారు. నేను అంత గొప్పవాడిని కాదు, కానీ ప్రభు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు నాకు చేస్తూనే ఉన్నారండి. ఇప్పటికి కూడా ఇలాంటి గొప్ప వ్యక్తులు, మరి మంచి ప్రసంగికులు, దైవజ్ఞాని, ఇలాంటి వారి ఎదుట నిలబడి దేవుని వాక్యాన్ని అందించే గొప్ప భాగ్యం నాకు, నా కుటుంబానికి దేవుడు పెట్టాడండి. మాది భీమవరం. మా ఊరు భీమవరం పక్కనే ఒక పల్లెటూరు కేశవరం అని పిప్పర దగ్గర ఉంటుంది ఆ ఊరు. నేను ఆ ఊర్లో జన్మించాను. నా పేరు రవిశేఖర్. మా ఇంటి పేరు రెడ్డి రవిశేఖర్. నన్ను రవి అంటారు చాలా మంది. నాకు బైబిల్ అంటే ఏం తెలియదు. యేసు ప్రభు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు నా జీవితంలో. ప్రభు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎవరైనా సేవకులు కనిపించినా, ఎవరన్నా ప్రార్థన చేయడానికి వచ్చినా నేను వాళ్ళని భయంకరంగా తిట్టేవాడిని. మీరు ఎందుకు బైబిల్ పట్టుకుని వాక్యాలు చెప్తున్నారు అని. బలంగా ఉన్నారు కదా, ఆరోగ్యంగా ఉన్నారు కదా, ఇంటికి వెళ్ళి మీరు ఇలా వాక్యాలు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు అనేవాడిని. అలా జరుగుతున్న నా జీవితంలో నేను దేవుడు లేడు అనేవాడిని. దేవుడు లేడు, అసలు యేసు ప్రభు దేవుడు కానే కాదు అనేవాడు. యేసు ప్రభు దేవుడు కాదు అని భీమవరంలో నేను చదువుకున్న సమయాల్లో ఇతరులను కొట్టే వాళ్ళతోటి, రౌడీజం చేసే వాళ్ళతోటి విచ్చలవిడిగా తిరిగేవాడిని. నాకు ఒక బలహీనత ఉండేది. ఆ బలహీనత ఏంటంటే సినిమాలు. విపరీతమైన పిచ్చి నాకు సినిమాలంటే విపరీతమైన పిచ్చి. నాకు నచ్చిన సినిమాని ఇంచుమించు 30 నుంచి 40 సార్లు చూసేసేవాడిని. మా అమ్మ నాన్నగారు డబ్బులు ఇచ్చి చదువుకోవాలంటే నేను ఆ డబ్బులు సినిమాలకి ఎక్కువ ఖర్చు పెట్టేవాడిని. అలా ఖర్చు పెడుతున్న జీవితంలో ఇంటర్మీడియట్ చదువుతున్న నా లైఫ్లో నేను ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఫస్ట్ ఇయర్లో తెలుగు, 2వ సంవత్సరంలో తెలుగు తప్ప అన్నీ ఫెయిల్ అయిపోయాయి. నా లైఫ్ చిందరవందర అయిపోయింది. ఆ 2 సంవత్సరాలు ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను. డిఎన్ఆర్ కాలేజ్ హాస్టల్లో చదివాను. రవి అంటే భయంకర అల్లరి, సినిమాలు, వాడుతూ వీడుతూ తిరగటం, రోడ్లన్నీ నావే భీమవరంలో. అలా తిరుగుతున్న నా జీవితంలో ఇంటర్మీడియట్
1 yearలో మళ్ళా వెంటనే సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి. ఎందుకు పాస్ అయ్యానంటే మా అమ్మ నా కోసం కన్నీరు కాచి ప్రార్థన చేసింది. మా అమ్మ మంచి ప్రార్థన పరురాలు. మేము ఉన్నతమైన కుటుంబంలో పుట్టలేదు. అమ్మా నాన్న కూలి పని చేసి నెత్తి మీద మా అమ్మ తట్ట పెట్టుకుని వెళ్ళి, మేము 3 పిల్లలు. మా అమ్మ పొలాలు నడుచుకుంటూ వెళ్ళి, నా బిడ్డలు ఉన్నతంగా ఎదగాలి, నా పెద్ద కుమారుడు అంటే నేను బాగా చదువుకోవాలి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి అని మా అమ్మ కష్టపడి మా నాన్న ఇద్దరు మమ్మల్ని చదివించారు. కానీ నాకు తొంటరి జీవితం అలవాటైపోయి సినిమాలో వస్తున్న చూస్తే ఫ్రెండ్స్ వాళ్ళతో తిరుగుతూ నా జీవితాన్ని పాడు చేశాను. మా అమ్మ కన్నీరు కార్చింది. నేను ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాను. పాస్ అయిపోయిన తర్వాత అప్పుడు కూడా నా జీవితంలో మార్పు లేదు. మార్పు లేకుండా అలా తిరుగుతుంటే డిగ్రీ జాయిన్ అయ్యాను. డిగ్రీ 3 సంవత్సరాలు మళ్ళా సేమ్ యథాస్థితి. ఏంటంటే సినిమాలు చదవటం, ఫెయిల్ అవ్వలేదు కానీ డిగ్రీ పాస్ అయిపోయాను. పాస్ అయిపోయిన తర్వాత నా జీవితంలో ఒక అలజడి ప్రారంభమైంది. అసలు ఎవరు నిజంగానే దేవుడు అని తెలుసుకున్న ఆలోచన. డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పీజీ జాయిన్ అయ్యాను. పీజీ జాయిన్ తర్వాత జాయిన్ అయిన ఫస్ట్ సంవత్సరంలో నేను సినిమా పాటలు విచ్చలవిడిగా పాడేవాడిని. అమ్మాయిల మీద పాటలు పాడేవాడిని. అప్పుడే చిన్న పాటలు రాసేవాడిని. అమ్మాయిల మీద చిన్న పాటలు రాసి కాలేజీలో రోడ్డు అంటే అమ్మాయిలు వెళ్తుంటే వాళ్ళ మీద విపరీతమైన పాటలు పాడేవాడిని. పాటలు పాడాలంటే నేనే రే రవి ఆఫ్ చేయి పాట పాడనేవారు. వాళ్ళు దరువు వేసేవారు. అలాంటి ఉత్సవమైన పరిస్థితి. అలా అవుతున్న నా జీవితంలో ఏం జరిగిందంటే, ఒక రాత్రి నేను చనిపోతాను అని నా హృదయం ప్రేరేపిస్తా ఉంది. ఒక భయంకరమైన పెయిన్ వచ్చింది నాకు వెనకాల. పెయిన్ వచ్చి నేను చనిపోతాను అని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి నాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది ఆ రోజు. అది 1998వ సంవత్సరం. ఆ సంవత్సరంలో నేను మెస్లోకి వెళ్తే నేను పాట పాడుతూ ఉంటే తినేవాడు దరువు వేసేవాడు. నేను ఆ 3 రోజులు మెస్లోకి వెళ్ళి మనశ్శాంతి లేదు నాకు. ముఖం రకంగా అయిపోయింది. తిండి తినలేని పరిస్థితి. ఒక సహోదరుడు, ఒక యవనస్తుడు, ఒక యవ్వన కాలంలో పట్టబడి మారు మనసు పొంది నన్ను చూసేవాడంట. నా కోసం ప్రార్థన చేసేవాడు. అదే ఏమని ప్రార్థన చేసేవాడంటే, అయ్యా తమ్ముడికి ఇంత మంచి స్వరం ఇచ్చాడే, ఇంత మంచి బాగా ఈ పాటలు పాడుతున్నాడు, కానీ ఈ కుమారుని వాడుకో ప్రభువా అని ప్రార్థన చేసేవాడంట. ప్రార్థన చేస్తుంటే ఆ 3 రోజులు నాకు మనశ్శాంతి లేదు. నాకు ఎదురుగా కూర్చుని నన్ను చూశాడు. భోజనం తిని బయటకు వచ్చిన తర్వాత ఏమైందంటే నన్ను అడిగాడు, తమ్ముడా అంటే ఆయనలో ఒక ప్రేమ కనిపించింది నాకు. తమ్ముడా ఏంటి అలా ఉన్నావంటే, బాధ ఉంటే ఏమంటే చెప్పేసుకొని అనిపిస్తుంది కదా ఎవరికైనా ఆ కష్టాన్ని. అలా పట్టుకుని, అన్న నా జీవితం బాగాలేదు, నేను చనిపోతానేమంటే, తమ్ముడు మీరు చనిపోరు, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను రండి అని నన్ను సైకిల్ ఎక్కించుకుని ఒక యవనస్తుల కూడికి జరుగుతున్న ఒక తల్లి దగ్గరికి నన్ను తీసుకెళ్ళారు. ఆమె విజయ అక్క అంటారు, భీమవరం. తీసుకువెళ్ళి ఆ రోజు ప్రార్థన చేసిన దేవుడు మాట్లాడాడు ప్రవచనం. నా కుమారుడా, నిన్ను తల్లి గర్భంలోనే పిండముగా రూపింపక మునిపే నిన్ను ఏర్పరచుకున్నాను. రాబోయే దినాల్లో నిన్ను వాడుకుంటాను. నిన్ను నీ కుటుంబాన్ని బలపరుస్తాను. నిన్ను భీమవరం పట్టణాన్ని స్థిరపరుస్తాను. దేవుడు మాట్లాడాడు ప్రవచనం ద్వారా. నాకు ఆ ప్రవచనాలంటే తెలియదు కనుక ఆమె ప్రవచిస్తుంటే విన్నాను. ఆ రోజు రాత్రి నాకు పశ్చాత్తాపం కలిగింది. 3 దినాలు ఉపవాసం ఉన్నాను. ఆ 3 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు నా పాపాన్ని ఒక్కొక్కటి చూపించుకుంటా వచ్చాడు. హల్లెలూయా! చూపించుకుంటా వస్తే నా జీవితం ఎలా ఉందో దర్శనంలో దేవుడు చూపించాడు. అలా చూపిస్తున్నప్పుడు దేవుడు, నేను ప్రతి వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి
అయ్యా నన్ను క్షమించండి క్షమించండి అని వాళ్ళ దగ్గర పశ్చాత్తాపడి ఏడ్చి క్షమాపణ పొందాను. హల్లెలూయా! గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ. ఈరోజు ఆ క్షమాపణ ఉందా కనుకనే అటువంటి ప్రార్థన జీవితం ఏర్పాటు చేసుకున్నాను, అలవాటు చేసుకున్నాను కనుక ఈరోజు ఈ రాత్రి మీ మధ్యన నిలబడే గొప్ప కృప దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా! నా జీవితంలో ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నానండి. ఈరోజు అంశం ఏంటంటే ప్రార్థన ఎలా చేయాలి. అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన ఉన్న శక్తి ఏంటి? ప్రార్థన నీ జీవితాన్ని ఎలా బలపరుస్తుంది? నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, క్రీస్తును కలిగిన నీ జీవితంలో కావలసిన మొట్టమొదటి మెట్టు ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన నువ్వు మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవుని సన్నిధిలో గడుపుతున్న సమయంలో ఏదో ఆచారంగా అలవాటుగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుని వెళ్ళిపోవడం అనేది క్రైస్తవ జీవితం కానే కాదు. ఏమిటి క్రైస్తవ జీవితానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే మన జీవితంలో ప్రార్థన అలవాటు చేసుకోవాలి. ప్రార్థన లేకపోతే నీ విశ్వాస జీవితంలో, నీ ప్రయాణంలో, ఈ విశ్వాస ప్రయాణంలో నీవు ఏమీ సాధించలేవు, దేవునితో మాట్లాడలేవు, దేవునితో నీవు నివాసం చేయలేవు, దేవుడు నిన్ను దర్శించాడు. ప్రార్థన అంటే ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన అంటే అసలు ప్రార్థన అంటే దేవుని సహాయాన్ని, దేవుని యొక్క సహాయం అభ్యర్థించడం. ఏంటంట? దేవుని యొక్క సహాయాన్ని అభ్యర్థించడం. ఈ ప్రార్థన అంశం మీద ఆయన వాక్యం ధ్యానం చేసినప్పుడు డేవిడ్ బ్రెయినార్డ్ అనే ఒక భక్తుపరుడు ప్రపంచంలో అద్భుతమైన పరిచయం చేశాడు. ఆయన అంటాడు, ఆయన విశ్వాస జీవితంలో నేను ప్రార్థనలో ఎక్కువ సమయం గడపటానికి నా కుటుంబంతో కాకుండా, నా బిడ్డలతో కాకుండా, ఈ లోకానికి దూరంగా ఉండి నేను ఒంటరిగా దేవునితో ప్రార్థన చేయటం మంచిది అన్నాడు. అంటే ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం అని చెప్పాడు. ఒంటరి ప్రార్థన. సాధు సుందర్ సింగ్ అనే వ్యక్తి ప్రార్థన కోసం ఏం చెప్పాడంటే, ఒక పక్షికి 2 రెక్కలు ఎలాగో ఒక విశ్వాసికి, ఒక పక్షి ఎదగాలంటే ఏం కావాలండి? 2. ఒక విశ్వాసికి కావలసినది ఏంటంటే, విశ్వాసం అంటే నేను దేవుని సన్నిధిలో ప్రతిదినం ప్రభుని ఆరాధన చేసే బిడ్డలు ఏముండాలంటే, 1 నీ చేతిలో బైబిల్, 2ది నీ ఆయుధం ప్రార్థన. హల్లెలూయా! థామస్ వాట్సన్ అని ఒక వ్యక్తి, ఒక మంచి దైవజనుడు, వీళ్ళందరూ యూట్యూబ్ లో కొడితే మీకు వస్తాయి. థామస్ వాట్సన్ ఆయన ఏమన్నాడంటే, లోకంలో పడిపోకుండా, ఎవరు లోకంలో అంటే నీవు నేను, మన విశ్వాస ఈ యొక్క యాత్రలో ప్రభువుని కలిగిన మనము దేవుని సన్నిధిలో అటు ఇటు పడిపోకుండా, ఈ లోకంలో కలిసిపోకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం, మోకరించి ప్రార్థన చేయటం. హల్లెలూయా! ఇలాంటి విషయాలు ప్రార్థన కోసం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. బ్రదర్ భక్త్ సింగ్ గారు నాకు ఇష్టమైన వ్యక్తి. ఆయన యొక్క పుస్తకాన్ని చాలా చదివాను. ఆయన అంటే ప్రార్థన ఆయన గడిపేటప్పుడు మందిరంలో ఆయన చాలా దీనుడుగా జీవించాడు. ఈ లోకంలో ఏమీ సంపాదించుకోలేదు. మంచి మినిస్ట్రీ ప్రపంచానికి అందించిన వ్యక్తి భక్త్ సింగ్ గారు. ఈరోజు ఆయన లేకపోయినా ఆయన పరిచర్య కొనసాగుతా ఉంది. ఆయన అంటే ఇటువంటి ప్రార్థన చేశాడంటే, మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తూ, ఆయన ఉదయానికల్లా నేను ఏమి తినాలని ఆలోచన చేసేవాడు కాదంట. ఉదయం కల్లా టిఫిన్ వచ్చేసి
అలా ప్లేట్ పెట్టి వెళ్ళిపోయేవారు. ఏం బట్టలు వేసుకోవాలో, నాకు ఎక్కడున్నాయి బట్టలు అని ఆలోచన చేసేవాడు కదంట. కానీ సమయానికి అనుకూలంగా ఆయనకి వస్త్రాలు తెచ్చిచ్చేవాడు. ఆయన జీవితం అంతా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. జీవితంలో విశ్వాసకి కావలసిన ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన నీ లైఫ్ లో, నీ విశ్వాస జీవితంలో ఉంటే దేవుడు నిన్ను ఉన్నతంగా అంచెలంచెలుగా దీవిస్తాడు. దానికి మేమే నిదర్శనం. నేను ప్రార్థనా జీవితం అలవాటు చేసుకున్న తర్వాత నాకు వివాహం అయిందండి. దేవుడు నా భాగస్వామిని నాకు చూపించి నాకు ప్రభువు దర్శనమిచ్చి నేను వివాహం చేసుకున్నాను. మా జీవితం అలా కొనసాగుతున్న సమయంలో మళ్ళా నేను లోకంలో కలిసిపోలేదు, కానీ ప్రార్థనకు వెళ్ళటం, ఆచారంగా బైబిల్ వాక్యాలు వినటం, దేవునికి లోబడలేదు. అంటే లోబడటం అంటే సంపూర్ణంగా వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి అని ఆలోచన ఉండేది కాదు. కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. నేను నా భార్య ప్రార్థనకు వెళ్ళాం, మందిరంలో పరిచర్య. ఇలా జరుగుతున్న సమయంలో మాకు వివాహం అయిన తర్వాత పిల్లలు లేకపోతే ప్రార్థన చేసాం. ఫస్ట్ ఇయర్ పెళ్ళైన తర్వాత పిల్లలు తరుపున్నాం. 2వ సంవత్సరం ప్రార్థన చేయటం ప్రారంభిస్తే 2వ సంవత్సరంలో మాకు పిల్లలు పుట్టలేదు. అందరూ అడుగుతారు కదా, వివాహం అయింది, పిల్లలు. వివాహం అయిన తర్వాత 2వ సంవత్సరం అయిన తర్వాత 3వ సంవత్సరం నేను నా భార్య కలిసి 40 దినాలు ఉపవాసం ఉండటం ప్రారంభిస్తే నా భార్యకి దేవుడు దర్శనమిచ్చి ఒక చిక్కుడుగా గింజని దేవుడు చూపించాడు. దాంట్లో 3 విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు మాకేంటో అర్థం కాలేదు. తర్వాత ఆకాశంలో నక్షత్రాలను నా భార్యకి దేవుడు చూపిస్తా ఉండేవాడు. అలా జరుగుతుండగా 3వ సంవత్సరంలో నా భార్య కన్సీవ్ అయింది. నేను మెడికల్లో పనిచేస్తూ ఉండేవాడిని, ఏలూరులో ఉండేవాడిని. ఫస్ట్ నేను ఎలక్ట్రిసిటీలో పనిచేశాను, తర్వాత మెడికల్లోకి వచ్చేసాను. నా భార్య, నేను ఏలూరులో ఉన్న నా భార్యను పిలిచి స్కానింగ్ చేస్తే నా భార్య గర్భంలో 3 శిశువులు ఉన్నట్టు దేవుడు చూపించాడండి. హల్లెలూయా. మాకు భయం వేసింది. ఏం చేయాలి 3 పిల్లలంటే? లోపల ఎలా పుడతారో అవిభక్త కాలంలోని ఈ మధ్యకాలంలో మీరు చూసారు లేదా, ఇంచుమించుకి 21 సంవత్సరం వచ్చేసింది. ఇంకా తలలో వేరు పరచలేకపోయారు. అమెరికా నుంచి కూడా డాక్టర్లు వచ్చారు, కానీ ఆ యొక్క ఆపరేషన్ చేయడానికి సాహసించలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు పూర్తిగా పరిపక్వత చెందారు. మా పిల్లలు ఎలా పుడతారు ప్రభువా అని ప్రార్థన చేయడం ప్రారంభించాం. నేను సలహా తీసుకున్న డాక్టర్లు ఏమన్నారంటే, రవి గారు మీరు ఇబ్బంది పడతారు, మీ 3 పిల్లల్లో కాళ్ళు చేతులు కలిసిన, తలకాయలు కలిసిన, ఇవన్నీ ఏమైనా కలిసినా ఇబ్బంది పడతారు. ఇద్దరిని టెర్మినేట్ చేసినప్పుడు ఉంచుకోండి. ఈ యొక్క టెర్మినేట్ చేసే పని హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ జరుగుతుంది, కిమ్స్ లో, అక్కడికి వెళ్ళండి అని తెలియజేస్తే నేనైతే ఆలోచన చేశాను. కానీ నా భార్య అయితే ఎట్టి పరిస్థితుల్లో నరహత్య చేయి, బైబిల్ ఏం చెప్తాను, దేవుడిచ్చిన గర్భం ఇది, దేవుడు వాగ్దానం చేసిన బిడ్డలలో అని మేమిద్దరం మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభిస్తే మాకు మా పిల్లలు ఒకే కాన్పులో 2007వ సంవత్సరం నవంబర్ 27వ తారీఖున మాకు ఒకే కాన్పులో 3 పిల్లలు పుట్టారు. హల్లెలూయా. అది పేపర్లో, టీవీలో విపరీతంగా న్యూస్ వచ్చాయి. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వాళ్ళకి అసలు అంగవైకల్యం కానీ ఏమీ లేదు. మా పిల్లలు చక్కగా తమ్ముడు కొడుకు వాయిస్తున్నట్టు, పెదబాబు కీబోర్డ్ వాయిస్తాడు, ఒక బాబు ప్యాట వాయిస్తాడు, పాప గిటార్ వాయిస్తాడు. 3 దేవుని సేవకు సమర్పణ చేస్తారు. 2 బాబులు పాట. వాళ్ళు ఇప్పుడు ఒకడు ఇంటర్మీడియట్ అయిపోయింది, నీట్ మిస్ అయ్యాడు, లాంగ్ టర్మ్ వెళ్ళాడు. ఇప్పుడు 2 ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఎగ్జామ్స్ అయిపోతారు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు.
ఎప్పుడు విడిచిపెట్టలేదు ప్రభు, ఎప్పుడు విడిచిపెట్టలేదు. నా భార్యకి గవర్నమెంట్ టీచర్ వచ్చింది, టీచర్ జాబ్ వచ్చింది, ఉద్యోగం చేస్తుంది, మా ప్రయాణంలో కొనసాగుతూ హ్యాపీగా వెళ్ళిపోతుంది. నా ఆలోచన మారిపోయింది. అలా జరుగుతున్న మా జీవితంలో ఒక భయంకరమైన విపత్తు ఏర్పడేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. అబ్రహామును చూసుకుంటే నాకు ఇష్టమైన వ్యక్తి అబ్రహాము. అసలు ఎంత విలువైన వ్యక్తి అంటే అండి, బైబిల్లో ఎక్కడ కూడా అసలు దేవుని మాట స్పష్టంగా అసలు నో అనకుండా విన్న వ్యక్తి కేవలం అబ్రహాము. అందుకే అబ్రహామును విశ్వాసులకు మనకు మాదిరి. బైబిల్లో నేను ధ్యానం చేసినప్పుడు అబ్రహామా అని దేవుడు పిలిస్తే తండ్రి నీ చిత్తము, తండ్రి నీ చిత్తము అంటే అక్కడ ఆ మాటలో ఒబీడియన్స్, లోబడటం. అబ్రహామా దేవా నీ చిత్తం, ఇదిగో ఈ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి. అలాగే యేసయ్య, అలాగే అబ్రహాము తన జీవితంలో దేవుని చిత్తానికి లోబడ్డాడు కనుక దేవుడు అబ్రహాముని అంచెలంచెలుగా ఆశీర్వదించి ఆయన విశ్వాసులకు తండ్రిగా, మనందరం ఇశ్రాయేలుకి తండ్రిగా దేవుడు అతన్ని దీవించి తన యొక్క సంతానంతటిని ప్రభు దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము అంటే దేవునికి స్నేహితుడిగా మారిపోయాడు. ఎందుకు మారిపోయాడు? దేవునికి స్నేహితుడిగా మారిపోయాడు. ఎందుకు మారిపోయాడంటే ఆయన తన దేవుని చిత్తంలో ప్రభువా నీ చిత్తమే, నువ్వు ఏమి చేయమంటే అది నేను చేస్తాను. అబ్రహామా ఇదిగో నీకు సంతానం లేదు, నీకు సంతానం ఇస్తాను, సంతానాన్ని ఇస్తాను. ఆ ముసలితనంలో దేవుడు వృద్ధాప్యమున వారిని పిలిచి సంతానం ఇస్తాడు, ఎవరు నమ్ముతారా? కానీ అక్కడ ఒక అపనమ్మకం కూడా అబ్రహాముకి కలిగింది. అలాగే ప్రభువా నీ చిత్తమే. తన భార్య అపనమ్మకం కలిగింది, కానీ అబ్రహాము ఎట్టి పరిస్థితుల్లో దేవుని మాట నీకు ఇచ్చిన కుమారుని బలిచ్చామనంటే అబ్రహాం ఏమన్నాడండి? అలాగే ప్రభువా నీ చిత్తమే అంటే అక్కడ లోబడటం, లోబడటం. ఈరోజు విశ్వాస జీవితంలో ప్రభులో మన దేవుళ్ళు బలపడాలంటే దేవునికి లోబడే అనుభవంలోకి ప్రతి వారు వెళ్ళాలండి. ప్రతి వారు అంటారండి మేము క్రైస్తవులం అండి, మేము ప్రభుని కలిగి ఉన్నామండి, మేము ప్రార్థనా పరులమండి, బాబు మేము చాలా బాగా పాటలు పాడతామండి, అసలు ఉదయాన్నే 10 గంటలకు చర్చికి వెళ్ళిపోతామండి. కానీ వీడి జీవితంలో మార్పు ఉండదు. ఏంటి మార్పు అంటే? నేను అంటాను ప్రభుని కలిగి ఉండటం, నువ్వు మారు మనసు పొందటం, రక్షణ పొందటం అది దేవుని చిత్తమే. కానీ ప్రభుకు లోబడే అనుభవంలో వెళ్ళాలి. ప్రార్థనలో అనుభవాన్ని పొందాలి. ప్రార్థన నీ జీవితాన్ని, నీ పరిస్థితిని మార్చివేస్తుంది. హల్లెలూయా. అదే ప్రార్థన మా జీవితంలో నా భార్య పట్ల దేవుడు అద్భుతం జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా భార్య టీచర్గా పనిచేస్తున్న సమయంలో భయంకరమైన క్యాన్సర్ అనే వ్యాధికి గురైంది. ఇంటెస్టైన్ క్యాన్సర్ వచ్చింది. మా పిల్లలు చిన్న పిల్లలు, పరిస్థితి మా కుటుంబంలో తారుమారైపోయింది. కుటుంబం అంత అస్తవ్యస్తం అయిపోయింది. ఏమి చేయలేని పరిస్థితి. అయ్యగారు చెప్పినట్లు ఇందాక బ్లీడింగ్ అవుతున్నా కదా, నా భార్య కంటే మల దూరం ద్వారా బ్లీడింగ్ గడ్డల కింద పడిపోయి ఒకరోజు స్కూల్కి వెళ్తున్న సమయంలో ఉదయాన్నే నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి, తన స్కూల్ రెడీ అయిపోయి బాత్రూంలోకి వెళ్తేడికి బాత్రూంలో ఆ కమ్మోడ్ అంతా కూడా బ్లీడింగ్ అయిపోయింది. ఏమండి చూసా, అయ్యో ఏంటిది అని చెప్పి తను తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి తీసుకువెళ్తే టెస్టులు చేసి ఆయన చూసిన వెంటనే
ఆ కొలనోస్కోపీ స్కాన్ చేశారు, 3 రోజులు మందులు వాడా, బ్లీడింగ్ తగ్గట్లేదు. 3 రోజు కొలనోస్కోపీ స్కాన్ చేశారు ఎంటీ స్టమక్ తో. ఆయనకి ఏ టెస్ట్, బయాప్సీ టెస్ట్ చేయలేదు. చేయకుండానే ఆ యొక్క లోపల ఉన్న గడ్డ చూసి, రవి గారు మీ భార్యకి చెప్పొద్దు, మీ భార్యకి క్యాన్సర్ వచ్చిందండి చెప్పారు. ఆ క్యాన్సర్ అనే పరిస్థితి తెలిసిన తర్వాత నేను కృంగిపోయాను. పరిస్థితులన్నీ చిన్నాభిన్నం అయిపోయాయి. ఏమి చేయాలి? ఎలా? పిల్లలు చిన్న పిల్లలే, మాకు ఎవరు లేరు, మా పరిస్థితి అంతా దారుణం అయిపోయింది. ఏం చేయాలి? ఏమి చేయలేని పరిస్థితి. ఎవరు ఆదుకుంటారు? మనుషుల వల్ల అవుతుందా? కాదు. ఎవరి వల్ల అవుతుంది? ఇది దేవుడి వల్లే, దేవుడి చిత్తమే. వెంటనే ప్రార్థన చేయటం ప్రారంభించానండి. నా భార్య డాక్టర్ గారు లోపల మాట్లాడుతుండగానే తనకు తెలిసిపోయింది ఆ క్యాన్సర్ అనే మాట. కానీ ఆమె చాలా ధైర్యవంతురాలి. ఆమెకి దేవుడు ముందుగానే తెలియజేశాడు కొన్ని దర్శనాల రూపంలో. ఆమె అంది, అవునండి దేవుడు నాకు క్యాన్సర్ వస్తుందని ముందుగానే తెలుసు, మీరు ధైర్యంగా ఉండండి, ఏమి చేయాలో మీరు ఆలోచన చేసి ముందుకు వెళదామని. పిల్లలు, చిన్న పిల్లలు, మా అమ్మగారిని మా నాన్నగారిని తీసుకొచ్చి పిల్లల దగ్గర పెట్టి, మా అత్తగారు మా మామగారి దగ్గర బెడ్ రిడెన్ పేషెంట్, ఏమీ చేయలేని పరిస్థితి, వాళ్ళు రాలేని పరిస్థితి. మేము హైదరాబాదు వెళ్ళిపోయాం. నా భార్య ఒక్కనే, తల్లిగా, తండ్రిగా, భర్తగా, దేవుడిగా ప్రభువును ప్రార్థన చేసుకుని నేను ఒక్కనే నా భార్యను తీసుకుని ఆ యొక్క పెంచిన గడ్డంతో హైదరాబాద్లో పిచ్చి కుక్కలకు తిరిగాను. బసవరాం క్యాన్సర్ హాస్పిటల్లో నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను కనుక నాకు చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. మంచి మంచి స్టేట్స్లో ఉన్న డాక్టర్స్, వీళ్ళందరితో నాకు మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను కనుక మంచి పరిచయాలు ఉండడం వల్ల ఆ పరిచయాలు నా భార్యకు ఆ యొక్క క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. తనకి ఎటువంటిది వచ్చిందంటే క్యాన్సర్ మోషన్ ప్రేగు వెళ్ళే పైన, ఆ మోషన్ ప్రేగులో పెద్ద గడ్డ వచ్చిందండి. అది క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ నార్మల్గా తీసేయచ్చు, ఏదో చేయొచ్చు, ఏదైనా పైన పొట్ట మీద గడ్డ వస్తే తీసేయచ్చు. కానీ ఈ మోషన్ ప్రేగులో రావటం వల్ల ఈ మోషన్ ప్రేగు యొక్క ప్రాంతం అంతా తొలగించాలి. తొలగించాలంటే మోషన్ రంధ్రం క్లోజ్ అయిపోతుంది. దాన్ని ఏం చేయాలి? మిగిలిన ఆ ప్రేగుని తీసుకొచ్చి ఏమి చేయలేని పరిస్థితి. ఆ బసవ తారకంలో నేను నా భార్య ఒంటరిగా ఉండి కన్నీరు కార్చి మోకరించి, ప్రభువా నీవేమన్నా వేస్తాయి, నీవు తప్పు మాకు ఆధారం ఎవరు లేదు దేవా, నువ్వు సహాయం చేస్తేనే మేము బ్రతుకుతాం అని బైబిల్ చదవటం ప్రారంభించానండి. నేను నా భార్య ఒంటరిగా ఉండి రోధించేవాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం. దేవుడు మాట్లాడేవాడు. ఏమని మాట్లాడాడో తెలుసా? ఇదిగో నా కుమారుడా, ఏం వాగ్దానం నాకు? ప్రభులోకి వచ్చినట్టు సమయంలో నిన్ను వాడుకుంటాను, నిన్ను పిలుచుకున్నాను, నా చేతులని చెక్కి ఉన్నాను. మరి ఇది నా చిత్తము అని దేవుడు మాట్లాడి, మీరు నాకు లోబడితే నేను ఈ వ్యాధిని తొలగించి మీ భార్యని స్వస్థపరుస్తానని దేవుడు మాట్లాడాడు. అలా జరుగుతున్న మా జీవితంలో నేను, మా ఫ్యామిలీ, నా బిడ్డలు ప్రభువుకి సరెండర్ అయిపోయామంతే. ఎలా సరెండర్ అయిపోయామంటే ప్రభుతో మాట్లాడే అనుభవం వెళ్ళిపోయామంతే, ప్రభుతో సావాసం చేసే అనుభవంలోకి వెళ్ళిపోయామంతే, ప్రభు యొక్క దర్శనాలు చూసే అనుభవంలోకి వెళ్ళిపోయామంతే. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క బలిపీఠం మీద నేను నిలబడే అర్హత నాకు లేదు. నో క్వాలిఫికేషన్. దేవుడు నన్ను ఈ స్థలాన్ని ఈ రోజు 2025వ సంవత్సరంలో ఈ మందిరంలో పరిచయం చేయడం దేవుడు నాకు అవకాశాలు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు. నాలో దేవుడి చిత్తం, ప్రార్థన జీవితం, ప్రభుతో సావాసం లేకపోతే దేవుడు ఎవరు వాడగలరండి? హల్లెలూయా. ఎవరు వాడగలరు? ప్రభుతో సహవాసమే.
ఆత్మీయ జీవితాన్ని. అది దేవునితో పెనవేసుకుని ఉండాలంటే ప్రార్థన జీవితంతో పెనవేసుకోవాలి. ప్రార్థన. కీమో రేడియేషన్ అయిన నా భార్యకి మార్నింగ్ ఈవినింగ్ కలిసి 6000 mg వేసుకునేది టాబ్లెట్స్. ఇది నేను చెప్పే ప్రతి సాక్ష్యము విలువైన మాట, సత్యం ఈ మాట, అబద్ధాలు లేవు ఈ మాటల్లో. మిమ్మల్ని బలపరచడానికి సాటి మీరు ఎన్నో వాక్యాలు విన్నారు. ఒక వ్యక్తి జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళారనుకోండి, ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళారనుకోండి, వారి వెనక ఒక సాక్ష్యం అంటారు. ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు కదా, ధీరుభాయ్ అంబానీ చరిత్ర తెలిసిన మీకు? వాళ్ళ పిల్లలు ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులు ఒకరు వాళ్ళు. ధీరుభాయ్ అంబానీని ఒకసారి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే, అయ్యా మీరు ఎంత ఆస్తి ఎలా వచ్చింది, ఎలా సంపాదించారంటే అతను సాక్ష్యం చెప్పాడు. ఏమంటే, నేను కష్టపడి ఒక మట్టి ఇంట్లో ఉండి, ఒక ఏమి సదుపాయాలని ఇంట్లో ఉండి పిల్లలను పెంచి అంచెలంచెలుగా నేను నా యొక్క మేధాశక్తి, నా జ్ఞానంతో నేను పైకి వచ్చి ఈరోజు ఉన్నతమైన స్థితికి వెళ్ళాననే సాక్ష్యం. అలాగే ప్రభువు అతని లోకానుసారమైన సాక్ష్యం. కానీ దేవుని సేవకుని అడిగితే, ఒక విలువైన వ్యక్తి పైగా అడిగనుకున్న సాక్ష్యం ఆయన గంటల రోజులు చెప్తారు. ఊరిలో వచ్చేసింది ఈ మందిరం, ఊరిలో వచ్చారా మీరు, ఊరిలో ఇచ్చారా పరిచర్య, దేనికి బిహైండ్ ఒక మంచి ఉన్నతమైన సాక్ష్యం ఉంది. నీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే సాక్ష్యం కలిగిన జీవితం ఉండాలి. నువ్వు నీ కుటుంబంలో నీ బిడ్డలు నీవు ఆశీర్వదించబడాలంటే సాక్ష్యం, టెస్టిమనీ ఇస్ ద బెస్ట్, టెస్టిమనీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సాక్ష్యం లేకపోతే ఉపయోగం లేదండి. నువ్వు నిలబడి ఇందాక అమ్మ చెప్పారు అక్కగా సాక్ష్యం. అది ఆ సాక్ష్యం ఎలా ఉండాలంటే ఆత్మ నడిపింపు కలిగిన సాక్ష్యం, ప్రేరేపిస్తున్న ఆత్మ. మనుషులు 2 ఆత్మలు ఉంటాయి. ఒకటి ఇన్నర్ సోల్ అంటాం, అంతరాత్మ. ప్రభుని ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అలా ఆరాధిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు, నీతో సహవాసం చేస్తాడు ప్రభు. అలాంటి ప్రార్థన అనుభవంలోకి ప్రతి వ్యక్తి వెళ్ళాలి. అప్పుడు దేవుడు నీకు సాక్ష్యాన్ని ఇస్తాడు. మా వైపు మాకు జరిగిన సాక్ష్యం ఏంటంటే తెలుసా, మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తుంటే బసవతారకంలో అందరూ బోడిగుండేసి తిరిగివారండి. అందరూ బోడిగుండే, జుట్టుడు పోతే క్యాన్సర్ ట్రీట్మెంట్. ఎందుకంటే కీమో విపరీత హీట్, మందుల పవర్, ఇటేమో రేడియేషన్ పవర్. అయితే నా భార్య టీచర్ కదా, మా పిల్లల ముగ్గురు నేను కలిసి బాత్రూమ్ దగ్గర ఉండి, యేసయ్యా ఇదిగో నీకు లోపడ్డాం, నువ్వు మాట్లాడావు నాయనా, ఇదిగో నా భార్యకి తల ఊడిపోవడానికి వీలు లేదు, తన స్కూల్కి వెళ్ళాలి యేసయ్యా, మాకు ఎవరు సహాయం చేస్తారు, నాకు ఎవరు లేరు దేవా, నీవు తప్ప, నా తండ్రి నీవే నాయనా, మాలో అవినీతిని క్షమించు నాయన, మాలో ప్రతి పాపాన్ని తొలగించే, నీకు లోపలేకపోయాం యేసయ్యా, నన్ను క్షమించు నాయన, నన్ను పిలుచుకున్నావు, నేను మరిచిపోయాను, నన్ను క్షమించు అంటే దేవుడు మాట్లాడాడు. ఏమంటే సార్, ఇదిగో నా కుమారుడా, నా చిత్తం ఏమన్నా నీ భార్య తల ఒక వెంట్రుక కూడా భూమి మీద రాదు అని దేవుడు మాట్లాడాడు. అద్భుతమైన తెలుసా, నా భార్యకి ఎప్పటికీ కూడా తల ఊడలేదు అని గట్టిగా చెప్పండి. ఇదే గొప్ప సాక్ష్యం. మాకు దేవుడు మాట్లాడాడు, ఆపరేషన్ జరిగిన నీ భార్యని స్వస్థపరుస్తాడు. 2 ఆపరేషన్లు అయినాయి. ఒకటి ఇలియాస్టమీ, ఇక్కడ ముందు ప్రేగు కట్ చేసి తీశారు. కొన్ని రోజులు ఇక్కడే పేగుంచారు, మోషన్ దీనంటే లాగా వచ్చేదండి. నరకం, తన పడ్డ కష్టం చూస్తే నాకు బాధ అనిపించేసేదండి. ఏం చేసేవాడిని, నా భార్యకి బాడీ నిండగా చూసి పెట్టేశారు. ఎవరు సాయం చేస్తే నేను అక్కడే ఉండేవాడిని. యశోద హాస్పిటల్లో విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టాను. నా భార్య ఒక
ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయిందంటే ఇంకా నాకు ఆధారం ఏమీ లేదు, నా పరిస్థితి ఏంటి? ఆ యశోద హాస్పిటల్లో అస్సలే మేము పడ్డ కష్టం దేవునికి తెలుసు, మాకు తెలుసు. ఆ ఫస్ట్ ఈ ఇలియాస్టమీ చేసిన తర్వాత డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ అని ఇండియాలోనే ఫేమస్ సర్జన్ ఈ ఆపరేషన్ 2 రకాలుగా చేస్తానండి. దేవుడు సాక్షి చెప్తాను, మేము ప్రార్థన చేస్తాను, దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. 43వ అధ్యాయం 43వ అధ్యాయంలో దేవుడు నాతో మాట్లాడాడు. ఆపరేషన్ చేస్తామని ఏమనంటే కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తానండి. ఒక స్వరం వినిపిస్తా ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం ఏమన్నాడు? అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. గట్టిగా చెప్పండి, నీవు నా సొత్తు, భయపడకు, భయపడకు. ఆ రాత్రి బసవ తారకంలో మేము వెళ్ళామండి. ఆపరేషన్ అక్కడ చేస్తున్నారు. ఆపరేషన్ చేస్తే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ప్రేగు తీస్తే ఆ ప్రేగు సరిగా కట్ చేయకపోతే ఓపెన్ ఆపరేషన్ లో ఇంకా పర్మనెంట్ మోషన్ బ్యాగ్ ఇక్కడ పడిపోవాలి. పర్మనెంట్ గా ఇంకా మోషన్ ఇక్కడ వస్తే బ్యాగ్ మార్చుకుంటూ ఉండాలి. 2 రోజులకి 3 రోజులకి. ఎంత నరకం అండి ఒక టీచర్. బట్టలు సాయి కట్టుకుని వెళ్ళాలి కదా, ఎంత కష్టం. ఎవరు సాయం చేస్తారండి? దేవుడే. 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీని దేవుడు స్వస్థపరిచిన వాడికి ఒక లెక్క. చనిపోయిన లాజరును బ్రతికించిన దేవుడు. ఎన్ని అద్భుతాలండి. నోటి మాట చేత సృష్టిని చేసిన దేవుడు. ఎంత అద్భుతం అండి. ఈ లోకంలో అటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? చెప్పగలరా మీరు? లేరు. ఈజ్ ఎ మిరకిల్ గాడ్, ఈజ్ ఎ వండర్ఫుల్ గాడ్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిశ్చయ తండ్రి, నిన్న నేడు ఏకరీతున్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి. ఎవరు? ఎవరు? యేసయ్య. ఆయన కోసం ఏమి చెప్పగలను? ఏమి చెప్పగలను? ఏమి చెప్పలేను. నేను ఇలా ఉంటున్న సమయంలో దేవుడు నా జీవితంలో పాటలు రాసే వరం ఉంది కదా నాకు. యేసయ్య పాటలు రాయడం ప్రారంభించాను. యేసయ్య పాటలు రాయడం ప్రారంభించాను. పాటలు రాయడం ప్రారంభించి ఇంచుమించు చాలా పాటలు రాసి మా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. అలా నా జీవితాన్ని, నా వంకర జీవితాన్ని దేవుడు మార్చుకుంటూ వచ్చి ప్రభు సన్నిధిలో నిలబడే శక్తిని, వాక్యాన్ని అందించగల కెపాసిటీ, నిలబడి మాట్లాడే అనుభవంలోకి పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు మా కుటుంబాన్ని దీవించాడు. అది మాకు సాక్ష్యం. వాక్యం చెప్పే అనుభవం నాకు లేదు, ప్రార్థన చేసే అనుభవం నాకు లేదు, దేవుడి పాటలు పాడే అనుభవం నాకు లేదు. దేవుడే మాకు నేర్పించాడని అందించాడు. ఎప్పుడంటే ప్రార్థన చేయడం. ఎలాంటి ప్రార్థన చేస్తామంటే సీక్రెట్ ప్రేయర్, రహస్య ప్రార్థన. రహస్య ప్రార్థన మత్తయి సువార్త 6:6 ఉంటదంటే చదవండి. మత్తయి సువార్త 6:6 ఉందండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రికి నీకు ప్రతిఫలం. బైబిల్లో స్పష్టంగా ఉందండి. ఎందుకు నీకు ఎలా చేయాలంటే ప్రార్థన అంటే రహస్య ప్రార్థన కావాలి. ఎవరికి? నీకు నాకు. దేవుడు మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో కార్యము జరగట్లేదంటే మందిరం తప్పు కాదు, సేవకుడు తప్పు కాదు. ఎవరి తప్పో తెలుసా? నీ విశ్వాస జీవితం సరిగా లేదని, నువ్వు సరిగా దేవుడితో సహవాసం లేదని, దేవుడితో సరిగా నడవడం లేదని. అంటే వేషధారణ జీవితం ఈరోజు అలాగైపోయిందండి క్రైస్తవ జీవితం.
అస్సలు ఎంత వరస్ట్ అంటే దేవుని బిడ్డలే అబద్ధాలు, దేవుని బిడ్డలే మోసం, అన్యాయం. ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, పాటలు పాడతారు, ఓ నోడిపితే అన్ని అబద్ధాలే, మోసం. ఎందుకు నీ ప్రార్థన, ఎందుకు నీ భక్తి? అటన్నా ఉండు, ఇటన్నా ఉండు, వెచ్చగా ఉండు, చాలా నువ్వు వెచ్చని స్థితి వద్దు. విశ్వాసం దేవుడిని చూడ్డా, నీ టైం వేస్ట్, నీ టైం వేస్ట్ అంతే. ఈ రోజు ఈ రాత్రి ఉపవాస ప్రార్థన ఎందుకో తెలుసా? నీ కోసమే. నీ జీవితాన్ని సరి చేసుకో, నీ మార్గాన్ని సరి చేసుకో, నీ నడవడికని సరి చేసుకో. దేవుడు అందుకని ఇక్కడ పిలిచాడు. రహస్య ప్రార్థన, రహస్య ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేస్తుందండి. ప్రార్థన అంటే తెలుసా? నీకు నాకు ఒక మధ్యన ఒక మీడియట్. ఆ ప్రార్థన తీసుకెళ్లే వ్యక్తి ఎవరో తెలుసా? దేవదూతలు. వాళ్ళ మీద మీడియట్ మనకి కనిపించు. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే రెండు చేతుల పైకి ప్రార్థన చేసినట్టే దేవుని శక్తి నీ మీద దిగుతుంది. దేవుని శక్తిని అనుభవిస్తా ఉంటాడు. ఒక సంఘంలోనంట ఒక వ్యక్తి అప్పులు పాలైపోయి కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోయి ఏమి చేయలేని పరిస్థితుల్లో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడంట. ఇది జరిగిన యథార్థ సంఘటన. అయితే అతను అన్యుడు, ప్రభు అంటే తెలియదు. ప్రభు ఎవరికి సమీపకుంటారో తెలుసా? రహస్యంగా ప్రార్థన చేసి కన్నీరు కాచి ప్రభు అనే పాపిని అతనంట ఒకరోజు అప్పులు పాలైపోయాడు, డబ్బులు కట్టలేని పరిస్థితి, ఏమి చేయలేవు, ఇంకా ఆత్మహత్య చేసుకోవాలి. నా బిడ్డ ఎలా పోతే నాకు అనవసరం, నేను చనిపోతానే ఈ అప్పులు నా బిడ్డలు ఎవరు అడగరు, కనుక నేనే చనిపోతే ఈ అప్పులు మాఫీ అయిపోతాయి అని చనిపోవాలని తీర్మానం చేసుకుని ఉదయాన్నే పిల్లలను భార్యలను పట్టుకుని వాళ్ళకి ఏమీ చెప్పకుండా బయటకు వచ్చేసారంట. బయటకు వచ్చి చనిపోవాలి అనే ఒక నడుచుకుంటూ ఒక చోట వెళ్ళిపోతే ఒక పాస్టర్ గారు బైబిల్ పట్టుకుని ఎదురయ్యారంటే. ఎదురైతే ఏమండి శ్రీను గారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారంటే, ఏమీ లేదండి నేను వేరే చోటకి వెళ్తున్నాను. ఏంటి ఇంత ఉదయం వెళ్ళిపోతున్నారు అని అంటే, ఏమీ లేదండి. నీరసం ఉన్నారేంటి? అంటే ఏమీ లేదండి. లేదండి మీ ముఖంలో ఏదో బాధ నాకు కనిపిస్తుందండి. ఎందుకు ఏంటి మీరు చాలా ఆందోళన ఉన్నారు అని ఈ సేవకుడు తన భుజం మీద చేయి వేసి వాక్యం చెప్తూ, మీరు నా బండి ఎక్కండి. ఆయన ఉదయాన్నే ప్రార్థనకు వెళ్తున్నాడంట. ఈయన బండి ఎక్కించుకుంటే ఈయన మనసు తెలుసు, ఈయన చనిపోవాలనుకున్నాడు కదా, సరే ఈయన రమ్మన్నాడు కదా అని ఈయన దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు గడిపిన తర్వాత నేను చనిపోదాం అనుకున్నాడు అని బండి ఎక్కారు. సేవకుడు బండి. అయ్యగారు డైరెక్ట్ గా ఎక్కడ తీసుకుపోయాడు? పర్లోకి తీసుకుపోయాడు, మందిరానికి తీసుకుపోయాడు. అబ్బా అవో జనం పనికిరాని ఒక వ్యక్తిని, ఒక సన్యాసిని, రోడ్ల మీద భయంకరమైన ఉన్న నన్నును దేవుడు ఈరోజు అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి నాకు ఇచ్చిన ధ్యానంతో దేవుడి వాక్యాన్ని బోధిస్తా ఉన్నా. దేవుడికి మహిమ. హల్లెలూయా. అలా నా భార్య ఫస్ట్ ఇలియాస్టిన్ అయిన తర్వాత ఇంచుమించు 2 నెలలు ఈ మోషన్ పేగు మళ్ళీ క్లోజ్ చేయాలి కదా, ఓపెన్ ఆపరేషన్ చేస్తే పర్మనెంట్ బ్యాగ్ కడుతున్నారు. ఆ రాత్రి మేమేమేం చేసాం తెలుసా? పర్మనెంట్ ఆపరేషనే చేయాలి దీనికి, లేకపోతే మేము చెప్పలేమన్నారండి. నేను 1 రోజు నిద్రపోకుండా కన్నీరు కాచి ప్రార్థన చేసి దేవునితో మాట్లాడటం ప్రారంభించాం, ప్రార్థన చేయడం ప్రారంభించాం, దేవుడు వాక్యాల చేత మాట్లాడటం ప్రారంభించాడు. పాల్పంచడం. ఒక డాక్టర్ గా నాకు బాగా మంచి స్నేహితురాలు, నేను మేడంకి ఫోన్ చేశాను, ఇలా ఉందంటే ఒక డాక్టర్ ఉన్నాడు, మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అది ఓపెన్ ఆపరేషన్ రోబోటిక్ సర్జరీ అయితే
పర్మనెంట్ బ్యాగ్ పడదని చెప్పారు. ఆ రాత్రి మేము జరిగిందేమో బసవతారకంలో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన యశోద హాస్పిటల్. యశోద హాస్పిటల్ అంటే విపరీతమైన ఖర్చుతో కూడుకున్న హాస్పిటల్, డబ్బులే. ఆ రాత్రి ప్రభు మేము ఏం చేయాలంటే మాకు ఏమీ తెలియని పరిస్థితి. మాకున్న అలవాటు, మా ఇంట్లో ఏదైనా సమస్య వస్తే మేమందరం కూర్చుని చీటీలు వేసుకుంటామండి. ఇప్పటికి కూడా మాకు అది అలవాటు. ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యలో 4 చీట్లు వేసి మోకరించి ప్రార్థన చేసి, అందరం ప్రార్థన చేసిన తర్వాత ఎవరు ఒకరు దాన్ని చీటు తీస్తే ఈ చీటి దేవుడి ద్వారా మాట్లాడతారని మా నమ్మకం. నేను నా భార్య మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించి ఏడుస్తుండగా ఆ చీటీలు వేసాం. ఆ చీటీలో ఒక చీటీని తీసేవాడికి యశోద హాస్పిటల్కి వెళ్ళమని దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఇది రోబోటిక్ లో నేను చేస్తాను, కానీ ప్రయత్నం వరకే అన్నాడు. అయ్యా, ఆయన కాలు మీద పడిపోయింది. ఇది దేవుని చిత్తం, మీ దగ్గర రావచ్చు. మేము ప్రభుని కలిగి ఉన్నామయ్యా, నేను యేసు ప్రభుని కలిగి ఉన్న దేవుడి మీకు జ్ఞానం ఇస్తాడు అని ఇదే మాట్లాడి చెప్తే, అలాగే రవి గారు నేను ప్రయత్నం చేస్తానని ముందుకు వెళ్ళామండి. ముందు ఫస్ట్ ఆపరేషన్ చేశారు. 4.5 రోజులు ఈ బ్యాగ్ గురించి ఆ బ్యాగ్ క్లీన్ చేయడానికి, ఆ మోషన్ బ్యాగ్ తీర్చడానికి అదంతా నాకు నేర్పించారు. హల్లెలూయా. ఆపరేషన్ అయిన తర్వాత నా భార్య ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టి ప్రతిరోజు డ్రెస్సింగ్ చేసేవాడు నేను భార్యకి. అన్నీ నేనే, ఎవరు మాకు సహాయం చేయలేదండి. నాకు దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు, బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడంటే ప్రార్థన మర్చిపోయి ఆ మిరాకిల్స్ జరుగుతున్న సమయంలో ఆ రోజు ఇలా జరుగుతుండగా 2వ ఆపరేషన్కి వెళ్ళాం. 2వ ఆపరేషన్లో ఆపరేషన్ చేస్తుండగా మళ్ళీ ఆ ఆపరేషన్ పిలిచి చెప్పారు, 2వ ఆపరేషన్ చాలా క్రిటికల్, దాన్ని పేగులు 2 సెట్ చేయాలి. కాబట్టి మేము గ్యారంటీ ఇవ్వలేము రవి గారు, మీరు మెడికల్ మీకు అన్నీ తెలుసు అని వీడియో కౌన్సిలింగ్ అన్నీ తీసుకుంటే, అయ్యా మీరు చెప్తాం, మాకు ప్రభు ఉన్నాడండి, మీరు కానివ్వండి. అలాగే ఫస్ట్ ఆపరేషన్ 8 గంటలు చేశారు, 2వ ఆపరేషన్ 4.5 గంటలు చేశారు. సక్సెస్ఫుల్గా అసలు ఏం జరిగింది, రోబోటిక్ లో మా వైఫ్ యొక్క బ్రెయిన్ని అలా కలిపి ఆపరేషన్ చేశారు. సక్సెస్ అయిపోయింది. మానవ దేహాన్ని, మానవుని నిర్మించిన వాడు దేవుడు. దేవుడు ఏంటండి, అసలు ఎంత అద్భుతం అంటే, ఈ మనిషి యొక్క శరీరం ఉంది కదండి, దేహం ఉంది కదా, ఎంత అద్భుతంగా సృష్టించాడని దేవుడు తెలుసా. బైబిల్లో అంటే కొన్ని రాయబడ్డాయి. మీకు ఇంకా ఒక చరిత్ర అంటే లేఖనాలు ముందుకు ఇంకా కొన్ని పుస్తకాలు చదివితే అసలే మనిషి నుండి దేవుడు తన నోటి మాట చేత ప్రతి వస్తువు నిర్మించాడు, సృష్టించాడు. బైబిల్ కూడా రాయబడి. కానీ మనిషిని అసలే ఎంత తన రూపంలో, తన స్వారూప్యంలో, దేవుడికి ఎంత ప్రేమ ఉన్న మనిషి అంటే, తన మట్టిని తీసుకుని తన స్వారూప్యం, తన పోలికగా చేశాడు బైబిల్. హల్లెలూయా. కానీ అది ఎంత జ్ఞానవంతుడంటే, ఇన్ని ప్రపంచంలో కొన్ని వేల మిలియన్ల మనుషులు ఉన్నారు, కొన్ని కోట్ల లక్షల బిలియన్లు ఉన్నారు కదా. అది ఎవరొకరు పోలుకుంటారా? ఒకరొకలా ఉంటారా? ఏమండి, ఉంటారు, మార్పు ఉంటారు. కానీ మనుషులు కొంత వాటే ఉంటారు, కానీ పూర్తి రూపం ఉందా? ఉంటుంది. నేను నీకు రాకుండా చూశాను అంటాం, కానీ పూర్తి రూపం ఉండదు. జస్ట్ పోలికలు ఉంటాయి, కానీ మనుషుల పోలికలు ఎవరు లేరు, పుట్టాలి ఇప్పుడు వరకు. ఇంకొక అద్భుతం చెప్పనా? ఏం తెలుసు అద్భుతం? సైన్స్ అద్భుతం. ఈ మనిషి జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానాన్ని చంద్రమండలానికి వెళ్ళి మనిషి అన్ని అక్కడ పరిశీలన చేసి వస్తున్నాడు. మనిషి చనిపోతే ప్రాణం ఎక్కడ పొందాడో గమనించడం, కనిపెట్టాడు. ఎవరన్నా ఏ సైంటిస్ట్ అయినా సరే, ఎవరికి తెలుసు? బైబిల్లో ఉన్న దేవుడికే తెలుసు. నువ్వు పుట్టడం, చనిపోవడం, నువ్వు బ్రతకడం దేవుడికి దాని గ్రంథం లిఖితములై ఉన్నాయి. అర్థమైందా మీకు? కాబట్టి యేసు ప్రభువే మన నిజమైన దేవుడు, అది నమ్మాలి ముందుగా. ఈ లోపల ఏ దేవుడు లేడండి. మాట్లాడే దేవుడు,
మహిమగల దేవుడు, సర్వాధికారి, కామ క్రోధ మదమత్సరము లేని దేవుడు, యథార్థవంతుడు, నీతివంతుడు, ఆయన ఏ పాపము లేదు. హల్లెలూయా. అటువంటి ప్రభువును మనం కలిగి ఉండగా ఎందుకు భయం, ఎందుకు చింత? ఆయన క్షమించే దేవుడు. ఆయన ప్రభు ప్రార్థన చేస్తే ఎంతటి ఘోర పాపులైనా దేవుడు క్షమించగలిగిన వాడు. ఇంకొక ప్రార్థన ఏంటంటే విశ్వాస జీవితం కావలసింది విశ్వాస సహితమైన ప్రార్థన కావాలి. విశ్వాస సహితమైన ప్రార్థన అంటే ఇది చాలా మందికి తెలుసు. ఒక మందిరంలో ఒక పాస్టర్ గారు, ఒరే మీకు పలానా రోజున వర్షం వస్తుంది, మీరు వర్షం వస్తే మీరు మందిరానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా రండి అని, వర్షం వస్తున్నా మీరు చచ్చి మానద్దు అని సేవకుడు ఇంటిమేట్ చేస్తే ఒక చిన్న పాప గొడుగు తీసుకుని వచ్చిందంట. అంటే ఆమె యొక్క విశ్వాసం ఏంటండి? ప్రార్థన వస్తే గొడుగు తీసుకున్నాడు. ఇలాంటి మన జీవితంలో ఎలా ఉండాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలి. ఈ విశ్వాస సహితమైన ప్రార్థన ఏంటంటే ఈ విశ్వాస జీవితంలో క్రైస్తవుడికి ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే శోధన వస్తుంది, బాధలు వస్తాయి. ఇవన్నీ నువ్వేం చేయాలంటే తట్టుకుని నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే నా భార్య మొన్నటి దినాన్ని మేము ఇక్కడ రావాలని అయ్యగారు చెప్పారు, వస్తామని చెప్పాము. ఆ ముందు రోజు రామయ్యగూడెం అని అక్కడ ఇద్దరం వెళ్ళి వాడపడ్డామండి. అదే రోజు తెల్లారి నా భార్య ఇంట్లో ఉదయాన్నే, సాయంకాలం స్కూల్కి వెళ్ళింది, తెల్లారి ఆ సాయంకాలం సమయం స్కూల్ నుంచి వచ్చింది. ఆ స్కూల్ నుంచి వచ్చి బాత్రూంలోకి వెళ్ళి ఆ మ్యాట్ మీద కాలు వేసి పడిపోయి, లేకపోతే తను కూడా ఆ చెయ్యి ఆనేటప్పటికి చెయ్యి ఈ వృష్టి దగ్గర, జాయింట్ దగ్గర అది కట్టు వేశారు. అయినా సరే ఈరోజు వచ్చేస్తానండి అంది. వద్దు, ఇబ్బంది పడతాను. ఇక్కడ నేను చెప్పే అంశం ఏంటంటే ప్రార్థన, నీకు ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రార్థనా జీవితాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవాలి. హల్లెలూయా. నాకు ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడు వాక్యంలో. ఆయన పేరు మోషే. మోషే నిర్గమాకాండం 3:11 ఇక్కడ ఏమని ఉంటుందంటే, మోషే నేను ఇశ్రాయేలు నడిపించడానికి, ఇశ్రాయేలు యొక్క బానిసత్తుని విడిపించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. మోషే ఏమంటాడంటే అక్కడ, నేను ఎంతటి వాడను, నేను చదవమ్మ 3:11 అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తుల నుండి తోడుకుని పోవుటకును నేను ఎంతటి వాడను అనగా, దేవునితో అనగా ఆయన నిశ్చయముగా, సరిపోదు అక్కడ ఏమన్నా, నిశ్చయముగా నేను మీకు చూడండి, నేను ఎంతటి వాడను, నేను ఎంతటి వాడను. దేవుల్లో మన విశ్వాస జీవితంలో ప్రభువా నేను దీనుడినయ్యా, నన్ను దీనత్వంలో నడిపించు. బైబిల్ ఏమని ఉంటుందంటే, ఎవరు దీనుడే దీనత్వము కలిగి నా మాట విని వణుకుతాడో వారి మీద దేవునికి ఇష్టమైన ప్రార్థన, దీనత్వం కలిగిన ప్రార్థన. నేను ఎంతటి వాడను, నేను అద్భుతాలు చేస్తాను, నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలుని ఆ బానిసత్వం విడిపించడానికి నీకు తోడుగా ఉంటాను. ప్రభువా నేను ఎంతటి వాడినయ్యా, నేను ఎంతటి వాడను అన్నా సార్. దేవుడు ఏమనండి, నువ్వు వెళ్ళు, నీకు ధైర్యాన్ని, అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు చేసి ఇశ్రాయేలును నడిపించడానికి జ్ఞానం ఇచ్చి నిన్ను ఆ యొక్క ఐగుప్తు యొక్క ఆ బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలు వేరు చేసి నీకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తానని దేవుడు మోషేతో మాట్లాడాడు. హల్లెలూయా. ఇంకా దేవుడు నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభు నీ జీవితంలో దేవునితో సహవాసం, దేవునితో ప్రార్థన, దేవునితో ఉన్న అనుభవంలోకి నువ్వు వెళ్ళిపోతే దేవుడు నీ ఇంట్లో ఎన్ని బంధకాలు ఉన్నా, ఎన్ని శ్రమలున్నా,
ఎన్ని ఇక్కట్లున్నా వాటి నుంచి దేవుడిని ఏం చేస్తాడు కదా, విడిపిస్తాడు. నమ్మాలంతే, విడిపిస్తాడంతే. ఎలా విడిపిస్తాడో నీకు తెలియదు. అలాగే మా జీవితంలో రెండో ఆపరేషన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ గా నా భార్యకి ఆపరేషన్ అయ్యి ట్రీట్మెంట్ అయ్యి మళ్ళా స్కూల్కి వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. క్యాన్సర్ అనే టెస్ట్ చేసిన తర్వాత క్యాన్సర్ అనే టెస్ట్ చేయించాం. క్యాన్సర్ పూర్తిగా పోయింది, తన బాడీలో క్యాన్సర్ లేదు అనే మాట దేవుడి చిత్రంలో మేము సాక్ష్యం చెప్పాం. ఇంకొక అద్భుతం చెప్పనా, దేవుని చిత్తంలో ఉంటే దేవుడు శాస్త్రాలను సైతం తారుమారు చేస్తాడండి. నీ కోసం మార్గాన్ని తెలుస్తాడు. నా భార్య క్యాన్సర్తో ఉంటే మేము ప్రార్థన చేస్తున్న సమయంలో జడ్సన్ అబ్రహాం గారు, బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారు, నా వైఫ్ కి ఆయన పర్సనల్ నెంబర్ తెలిసి ఈ ఆపరేషన్ చేసిన ఈ ఫొటోస్ అన్ని కూడా నాకు తెలియదని షేర్ చేసింది. ఆయనకి కొన్ని వేల మంది ఫొటోస్ ప్రార్థన చేయమని సేవకులు పంపిస్తా ఉంటారు. అయ్య గారు కూడా, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి. అంతమంది వేల మందిలో నా భార్య యొక్క ఫోటో అన్ని చూసి ఆయన మా వైఫ్ సెలకి ఉదయాన్నే 6 గంటలకు కాల్ చేశారు. కాల్ చేశారు, అమ్మా నేను బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారు మాట్లాడుతున్నాను, దేవుడు మీతో మాట్లాడమని, దేవుడు మీకు ప్రార్థన చేయమని నన్ను ప్రేరేపిస్తున్నాడు. నేను రేపు ఉదయమే 5:30 గంటలకి మీకు ప్రార్థన చేస్తాను. నీవు నీ భర్త కలిసి నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఏ స్థలంలో ఉందో మోకరించి మీరు ఏకీభవించండి. నేను ఒక ప్రార్థనా స్థలం ఉంది, ఈ సంవత్సరం ఆ మందిరానికి కట్టబోతున్నాం. అది ప్రార్థనా స్థలం ఇప్పుడు వరంగల్లో కట్టబడ్డది. ఆ మందిరం అది కట్టబడుతున్న సమయంలో జరిగిన మాట. అంటే అలాగే గారన్నా ఆయన ఉదయాన్నే 5:30 గంటలకి ప్రార్థన చేశారు, ఫోన్ చేశారు. మేము మోకరించి ప్రార్థన చేస్తే ఆయన ప్రవచించారు. ఏమనంటే, అమ్మా దేవుడిని స్వస్థపరచబోతున్నాడు, నువ్వు జీవించే సంవత్సరం అధికములు అవుతున్నాయి, నీవు నీ కుటుంబం రాబోయే దినాలు బహు బలముగా వాడుకుంటున్నాడమ్మా, నువ్వు భయపడద్దు అని ప్రాప్సీ చెప్పారండి. ప్రాప్సీ చెప్పిన తర్వాత ఆయన మేము చూడలేదు, మేము ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఫోన్ ద్వారా జరిగింది కదా. దేవుడు అద్భుతమైన ప్రార్థన శక్తి, దేవుడు ప్రార్థన శక్తి అసలే అద్భుతాలు జరుగుతాయంటే ఊహించని అద్భుతాలు జరుగుతాయండి. ప్రతి విషయంలో మన ప్రార్థన అనుభవం ఉంటే నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు దేవుడు. అలా జరుగుతున్న సమయంలో నాకు చిన్న కారు ఉండేది, కారు పరిచయంలోకి వచ్చిన దేవుడు చూపించాడు, ఒక పెద్ద కారు కొన్నాను. కారు కొంటే మేము ప్రార్థన చేస్తాం, ఏమనంటే ప్రభువా ఈ కారులో దేవుని సేవకులు ఎక్కాలయ్యా, దేవుని సేవకులు ఎక్కాలి, ఎవరు ఎక్కడానికి వీల్లేదు అని ప్రార్థన చేసాం. అయిపోయింది. జడ్సన్ అబ్రహాం గారు 3 దినాలు ప్రార్థనకి పిలువబడ్డారు. ఒక ప్రాంతానికి, భీమవరం పక్కన ఒక ప్రాంతానికి పిలువబడితే మాకు తెలియదు వాళ్ళు వస్తున్నారని. ఆ ప్రార్థన ఏర్పాటు చేసిన వ్యక్తి నాకు స్నేహితుడు. ఆయన ప్రార్థన పెట్టాడు. వీళ్ళు ఏం జరిగిందంటే, ఈ ప్రార్థన పెట్టిన అతను బాగా బిజీగా ఉండే వ్యక్తి, సేవకులను గౌరవించాలి కదా, వస్తున్నారంటే టైం అని చూసుకుని స్థలం ఏర్పాటు చేయాలి, ఉండటానికి ఎవరో వాళ్ళని ఏర్పాటు చేయాలి కదా. ఆయన మర్చిపోయాడంట. మర్చిపోయి వాళ్ళు ఏమైందంటే 1 గంటకి భీమవరంలో టౌన్ స్టేషన్ దిగిపోతే వాళ్ళు ఆయన ఫోన్ చేశారు, అయ్యో ఇప్పుడు వచ్చేసారా, మర్చిపోయిన పాస్టర్ గారండి. మర్చిపోవటం ఏంటి, వాళ్ళకేం అర్థం కాలేదు. ఆయన ఏం చేశారంటే, ఆ టైం వెళ్తుండగా భీమవరం గారికి ఆ ప్రియత జడ్సన్ గారు వెంటనే ఉరికేశారండి ఆ ప్లాట్ఫామ్ మీదకి. ఆవిడ కాల్ దెబ్బతగిలింది. ఈయన సెల్ ఫోన్, దాని ఐఫోన్ సెల్ ఫోన్ మర్చిపోయారు. కాల్ ఏ దేంట్లో, ఈ ట్రైన్లో. ట్రైన్ వెళ్ళిపోయింది, దిగిపోయారు. ఇప్పుడు కాల్ దెబ్బతగిలి కూర్చుండిపోయారు. ఎవరు లేరు. నైట్ 1 గంటన్నర ప్రియత చేస్తారు జడ్సన్ ఎవరు తెలిస్తే ఎవరికి తెలియదు. ఈయన ఫోన్ చేస్తుంటే ఎవరున్నారు భీమాలంటే రవి గారు ఉన్నారు. నాకు ఫోన్ చేశారు, రవి గారు పడుకున్నారా? పడుకున్నామండి. ఏమి లేదండి, మన మీటింగ్స్ పెట్టాం 3 రోజులు, ప్రియత జడ్సన్ గారు, జడ్సన్ అబ్రహాం గారు వచ్చారు, మీరు వెళ్ళి రిసీవ్ చేసుకోండి అన్నారు. అప్పుడే కారు కొన్నాం. కారు కొని ఇంచుమించు 20 రోజులు అవుతుంది.
మాకు ఆశ్చర్యం అనిపించేసింది. అసలే మా కోసం ప్రార్థన చేసిన వ్యక్తి మేము వాళ్ళ కావటానికి వెళ్ళడం ఏంటని అంత లేచినట్టు భార్య నైట్ తోటే ఉంది, నైట్ తోటి పైన చున్నీ వేసుకుని కారేసి వెళ్ళిపోయాం. మాకు ఎవరో తెలియదు, ఆయన మొక్కలు తెచ్చుకోవడం ఫోన్లో మాట్లాడుతుంది తప్ప. వెళ్ళి ఇలా పట్టేసుకుంది. అప్పటికి ఆయన మీరు ఎవరమ్మంటే పలానా సునందానండి, నాకు క్యాన్సర్ వస్తే మీరు ప్రార్థన చేశారండి, నేను పాలవెత్తలేదు. ఇంకా అంతే అస్సలే పట్టుకుని అలా కౌగులించి ఏం చేశారండి. చూసావా, ఒక పనికిరాని వ్యక్తిని దేవుడు మార్చి చేస్తే దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. ఏ స్థలంలో నిలబడతాడు అంతే. హల్లెలూయా. వాళ్ళంటే 3 దినాలు నేను డాక్టర్ గెస్ట్ హౌస్ లో పెట్టి మేమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసి మా ఇంట్లో వంట చేసి సేవకుల్ని ప్రేమించే అనుభవంలోకి నన్ను నక్కుచుమని దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా. మేము సేవకుడికి ఇవ్వటమే, ఇస్తూనే ఉంటాం. మేము మాది ఉచిత పరిచయం కాదు. నేను ఎవరి దగ్గర ఏం తీసుకోవాలండి, అసలు సేవకుడికి ఇస్తానే ఉంటాను అంతే. ఇవ్వటం నేర్చుకోవాలి, ఇచ్చటం నేర్చుకోవాలి. సేవకులు ఇవ్వటం నేర్చుకోవాలి అంతే. నీకు ఏముందో ఏమైనా ఆలోచించవద్దు. దైవజనుడి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, కన్నీరు కాల్స్తున్నప్పుడు, మందిరంలో పరిచర్యలో నువ్వు పారభాగస్తులవ్వాలి, దాంట్లో సహకరించాలి, సహాయం అందించాలి, పొరపాటులు ఇవ్వాలి, నీకు చేతని మట్టుకు సహాయం చేయాలి. అది పరిచయం. నువ్వు ఎంత గొప్పవాడైతే నీకు లోకంలో ఉద్యోగం ఉండొచ్చు, దేవుని మందిరంలో నువ్వు ఎప్పుడు ఎంత తగ్గించుకుని ఉంటే, ఎంత నువ్వు దీనత్వం కలిగి ఉంటే, ఎంత అనుకూలకు వెళ్ళిపోతే దేవుడిని అంత ఎత్తుకెచ్చిస్తాడండి. ఎత్తైన స్థాయి పడతాడంతే, ఎత్తైన స్థాయి పడతాడండి. అది మా జీవితంలో ఎన్నో అద్భుతాలు ఇది ప్రార్థన ద్వారానే జరిగింది. ప్రార్థన ద్వారానే. ఊహించలేదండి. మేమేం చేసాం తెలుసా? అది అయిపోయిన తర్వాత నా భార్య అకౌంట్లోంచి ₹1,00,000 ఆయనకి కొట్టేసాం. ఎందుకో తెలుసా? ఆయనకి మా వైఫ్ కోసం ప్రార్థన చేసినారు. వాళ్ళు వరంగల్ వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని చూసి, మా కుటుంబాన్ని చూసి, మా ఇంటికి వచ్చి మోకరించడం చేసి, మా ఫొటోస్ ఉంటాయి మా దగ్గర, ప్రార్థన చేసి ప్రేతాచార్య గారు ప్రవచించారు. ఏమంటే, ఇదిగో 2024 నుంచి 2020 ఏంటంటే ఒక నూతనమైన పరిచర్య, నూతనమైన అనుభవంలోకి నిన్ను నీ బిడ్డలను నేను నడిపిస్తాను. నూతనమైన పాటలు పాడేవాడిగా, నూతన పాటలు రచించేవాడిగా, ఆరాధన చేసేవాడిగా, నీకు గంభీరమైన పరిచర్య అనేక ప్రాంతాల్లో నువ్వు నిలబెట్టుకుంటావు. అమ్మా, నీ సాక్ష్యం ద్వారా అనేక మంది ప్రేరేపించబడతారు అని వాళ్ళు ప్రవచించారండి మా ఇంట్లో. ఆ ప్రవచనాలు నెరవేర్పే ఈ రోజు మీ మందిరంలో దేవుడు నాకు మీతో చిన్న మాటలు పంచుకునే అవకాశం దేవుడు నాకు కల్పించాడు. అయ్యగారితో, తండ్రి గారితో ఉన్న గొప్ప ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అమ్మగారంటే చాలా ఇష్టం. ఆయన గొప్ప పరిచర్య, ఆయన యొక్క స్వభావం, సాక్ష్యం ఎంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చి దేవుడు ఈరోజు రాష్ట్రం అంతా వాడుకుంటా ఉన్నాడు. ఎందుకు పనికిరాని వ్యక్తిని? కేవలం ఏంటి తెలుసా? ప్రార్థనా జీవితం. మీరు విశ్వాసం ఉండవలసిన ముఖ్య లక్షణం మీరు నేర్చుకోండి. మీ విశ్వాస జీవితంలో అసలు మీ స్వభావం ఎలా? దేవునితో ముడిపడి, దేవునితో అంటకట్టబడి, దేవునితో సహవాసం చేసి ప్రభుత్వం అనుభవంలో ఉన్నావా లేదా? నువ్వు అనుభవం ఉంటే దేవుడు నీకున్న పరిస్థితులన్నింటినీ కూడా తారుమారు చేసి నేను రాత్రి విడిపిస్తాడంతే. విడిపించి నేనేం చేస్తాడో తెలుసా? ఒక ఉన్నతమైన వ్యక్తిగా నేను నడిపిస్తాను. ఇంకొక ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన విశ్వాస జీవితానికి కావాలి. అదేంటంటే హృదయం కుమ్మరింపే ప్రార్థన, ఉదయానుసారం కుమ్మరించే ప్రార్థన. హల్లెలూయా. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం.
నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీవు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మోగను ఆకలి కొని వారి మూర్ఛిల్లుచున్నారు. సరిపోతుందమ్మా. ఇక్కడ ఏమన్నాడంటే ప్రార్థన జీవితంలో ఆత్మ కుమ్మరించు ప్రార్థన, ఆత్మానుసారంగా చేయి ప్రార్థన. నేను అడుగుతా ఉన్నాను, మీ విశ్వాస జీవితంలో వాక్యానుసారమైన ప్రార్థన ఒకటి, ఆత్మానుసారమైన ప్రార్థన. ఆత్మానుసారమైన ప్రార్థన అంటే మీరు నిజంగా గుండె మీద చేయి చెప్పండి, నేను ఉదయాన్నే లేచి 5 గంటలకి ప్రార్థన చేత చేతులు ఎత్తండి. 5 గంటలు నిజంగా గుండె మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని తెలుసు. మరి ఇంతమంది ఉన్నారు, ఎంతమంది ఎత్తారు? 10 మంది కూడా ఏమండి, 10 మంది కూడా అయ్యా 7 ఉన్నారయ్యా, 7 ఉన్నారు. మందిరం కట్టి ఇక్కడ అయ్యగారు వాక్యం చెప్తూ గొంతు చించుకుంటూ, అమ్మగారు వాక్యం చెప్తూ పాట పాడుతూ ఆరాధన చేస్తూ మందిరంలో వాక్యాన్ని, ఇంత జ్ఞాని వాక్యాన్ని ఎంతో అద్భుతంగా అందిస్తున్నా, కానీ మీ జీవితంలో మార్పు లేదు. మార్పు లేకపోతే నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా వారసురాలివి కాదంటే స్పష్టంగా తెలియజేస్తుంది. అయ్యో అయ్యో రొమ్ము పట్టుకుంటారంట, మంట మంట, ఆకలి, దాహం. ఎప్పుడు? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఎవరు వస్తున్నారు త్వరగా? ఇది రాకడ కాలం అండి. యేసయ్య త్వరగా వస్తున్నాడు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు. ఇకనైనా పర్వాలేదు, దేవుడు అంటున్నాడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు, నా కుమారుడు నా కుమార్తె. ఈ రోజు ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థన నీ కొరకే. నువ్వు సరి చేసుకో నీ జీవితంలో. యేసయ్యా ఈ రాత్రి సరి చేసుకుంటానయ్యా, నేను సరైన మారు మనసు అనే జీవితంలోకి వెళ్తాను ప్రభు. నేను వాగ్దానం తీసుకుంటాను ప్రభు, నేను సరి చేసుకుంటాను ప్రభు. నా జీవితంలో కుదురుబాటు లేదు ప్రభా, నాకు మారు మనసు లేదు అని ఈరోజు ఈ తీర్మానం చేసుకుంటే ఈ మార్చి నెలలో దేవుడు నీ జీవితాన్ని సుందరంగా మార్చబోతున్నాడు. ఇదిగో ఈ రాత్రి భయం పుట్టాలి, దేవునికి భయపడాలి. దేవునికి భయపడకపోతే ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందగల హెచ్చరికతో కూడిన ప్రార్థన, హెచ్చరికతో కూడిన వాక్యం, దేవుడు ప్రవచనంలో మాట్లాడుతున్న మాట నువ్వు సరి చేసుకోవా, దేవుడు నీ వైపు చూడడు. కీర్తన గ్రంథంలోని యెహోవా ఆకాశం నుండి నీతిమంతులను పరిశీలించాలన్న వాక్యం. ఆయన పరిశోధన చేసే దేవుడు. అర్థమైందా? నాకు బలం ఉంది, డబ్బు ఉంది, ఉద్యోగం ఉందనుకోవద్దు. ఈ రాత్రి నీకు కాకపోతే, ఈ రాత్రి నువ్వు చనిపోతే, ఎంతమంది మన కళ్ళ ముందు చనిపోయింది. ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకో, ప్రభువా నేను నీ కోసం బ్రతుకుతానయ్యా, నాకు ఈ లోకంలో ఏది వద్దు ప్రభా, ఇదిగో యేసయ్యా నీ సన్నిధిలో నేను నీ కోసం లోబడతాను, నీ కోసం నేను బ్రతుకుతాను, నా జీవితం అంతా నీకు సమర్పణ చేసుకున్నాను అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, మోకరించండి. యేసయ్యా ఒక చిన్న ప్రార్థన, నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది, మరి ఎప్పుడు దూరం వెళ్ళాలి కనుక దేవుడు నా జీవితంలో జరిగిన సాక్ష్యం మీకు తెలియజేయబడ్డది. ప్రభువా ఈ రాత్రి నీవు నాతోటే మాట్లాడావు నాయన, నీకోసం నేను బ్రతుకుతానయ్యా. ఒక మార్పు కలిగిన జీవితం నేను నీ సన్నిధిలో జీవించడానికి తీర్మానం చేసుకున్నాను. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉపవాస ప్రార్థన కూడికలో యేసయ్యా నన్ను తోడుకుని వచ్చావు. కేవలం ఉచితమైన కృప, ఎవరికి లేని ఈ గ్రామంలో ఎవరికి లేదు ఆ భాగ్యం. దేవుడు నిన్ను పిలిచాడు ఇక్కడికి ఈ రాత్రి. కారణం ఏంటంటే అమ్మ, చెల్లి, తమ్ముడు, అక్క, దేవుడు నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు. దేవుడికి నువ్వు కావాలంటే
ఏర్పరచుకున్నాడు. నేను పేరు పెట్టి పిలిచాడు. దేవుని సొత్తుగా నేను ఈ లోకానికి వేరుగా చేసి ఒక ప్రత్యేకంగా నేను చేసిన కారణం ఏంటంటే దేవుని నేను బహుగా ప్రేమిస్తున్నాను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నాతో కలిసి పాడండి. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన 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 యేసయ్యా ఆయన ఆరాధన చేయాలి. రాత్రి యేసయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇదే మర్చిపోవాలి కృప. యేసయ్యా నీ కోసం ప్రార్థిస్తాను దేవా. నేను మర్చిపోతున్నా. దినమెల్ల నీ చేతులు పాడి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు పాడి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా హృదయముతో సంతృప్తించును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా హృదయముతో సంతృప్తించును. కలిసి ఆరాధన 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 నీ దేవులకై ఆరాధన నీ దేవులకై ఆరాధన నీ దేవులకై ఆరాధన నీ దేవులకై ఆరాధన. కలిసి ఆరాధన 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 ఆరాధన. ధనవంతులుగా చేయుడు దారిద్ర్యం అనుభవించలేదు. నేను ధనవంతులుగా చేయాలని ఆయన తనను తప్పించింది. నేను హెచ్చించిన దేవుడు ఈ రాత్రి యేసయ్యా నా జీవితాన్ని హెచ్చించుకోవా. నీకు సహాయపడిపోతాను. నా జీవితాన్ని మార్చుకుంటాను దేవా. నేను కావాలి దేవా. నా ప్రియము నాయన సరిచేయండి. ధనవంతులు కాచేయుటకుడు దారిద్ర్యతను అనుభవించినావు. ధనవంతులు కాచేయుటకు
పరిశుద్ధాత్మ నింపండి. యేసు నామములో హల్లెలూయా. ఆరాధన ఇదిగో మా మీదకి నీ ఆత్మను పంపించిన దేవుడు. ఇదిగో ఈ రాత్రి ఇక్కడ ఈ స్థలంలో నీ ఆత్మ సంచారం చేస్తూ పరిశుద్ధాత్మ శక్తి ప్రతి వారిని రగిలింపజేస్తున్నావు. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపడానికి వందనాలు. ఇదిగో ఈ మందిరం అంతా నీ ఆత్మను కోపరిస్తున్నావు. ప్రతి వారిని దర్శించేస్తున్నావు. ప్రభువానికి స్తోత్రం. నడిపించేవారు వాడుకున్నానికి స్తోత్రం. అల్పుని అయోగ్యుడు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తారు. నాయన విత్తబడిన వాక్యము, విత్తబడిన సాక్ష్యం ప్రతి వారి జీవితంలో ఎవరికైతే మార్పు లేదు, మార్పులు కలిగించుదురు గాక, ఆత్మతో నింపుదురు గాక. నాయన ఎవరి జీవితంలో సరైన మారు మనసు రక్షణ లేదు, ప్రతి వారిని సన్నిధికి దగ్గరగా చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన నాయన మీకు దయచేయమని అడుగుచున్నాను. ఆత్మతో కుమ్మరించు ప్రార్థన మా జీవితంలో నాయన నువ్వు నేర్పించండి, సహాయం చేయండి ప్రభా. ఇంతవరకు నీ సన్నిధి, నీ సహాయము మా మీద ఉంచి, మాతో ఉంచి మమ్మల్ని నడిపించావు. నన్ను నడిపించావు నాయన. నా ప్రక్కన నువ్వు నడిపించావు కానీ మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తాను. ఇదిగో ప్రతి వారిని దీవించిన మరి ముఖ్యంగా నాన్నగారిని బట్టి, వారి యొక్క బిడ్డను బట్టి, వారి పరిచయను బట్టి, వాళ్ళ మనవరాలను బట్టి, ఆయన మందిర పరిచయం బట్టి, వారి ఇతర ప్రాంతాల సేవను బట్టి, వారు చేస్తున్న విస్తారమైన దేవుని సేవను బట్టి ప్రభు ఇక్కడ రాబోయే దినాలు బహు బలముగా వారి ముందులు కాక నాయన మందిరముల విషయాల్లో అయ్యా మీరు సహాయం చేయుదురు కాక మీకు స్తోత్రాలు వందనాలు. మరి ముఖ్య నాన్నగారిని, అమ్మగారిని బలపరచండి, ఆరోగ్యముతో నింపండి, బలముతో నింపండి. ఈ మందిర పరిచయం విస్తరింపచేయండి. ఇంకా రాబోయే దినాలు పెద్ద మందిరం ఆయన అయ్యా, గొప్ప మందిరాన్ని ఈ స్థలంలో నిర్మించబడినట్లు మీ యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి ప్రభా, మీరే మాకు సహాయం చేయమని. ఇంతవరకు మీ యొక్క సహాయము, మీ కృప కనికరం నా మీద వచ్చి నన్ను నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తుంది. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మరి నా కోసం ప్రార్థించండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, మా బిడ్డల కోసం ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మరి ఒకసారి కలుద్దాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మమ్మల్ని ప్రేమతో అయ్యగారు పిలిచి మరి ఎందుకు పనికిరాని వాడిని ఒక కుమారుడిగా, తన సొంత కుమారుడి కంటే నాన్నగారు చెప్పండి అంటారు. ఫోన్ చేస్తా గౌరవంగా నాన్నగారు అంట. అంటే ఎవరంటారంటే అంత ప్రేమ, దేవుని ప్రేమ. నాన్నగారిని బట్టి ప్రత్యేక వందనాలు. మరి నాన్నగారు ఏమనుకోవద్దు, అమ్మగారు ఒకసారి ఇక్కడ పైకి వస్తాం, ఒకసారి పైకి వస్తారని ప్రేమపూర్వకంగా పిలిస్తే నా అమ్మగారిని, రండి నా ప్రేమ వాళ్ళతో రండి ఒకసారి. నాన్నగారు మీరు కూడా మరి నాన్నగారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమారులు, దాంట్లో నేను ఒక కుమారుడు, నలుగురు. నేను ఆత్మీయ కుమారుని. మరి తమ్ముడిని బట్టి, సిస్టర్ గారిని బట్టి మరి పరిచయం ప్రత్యేక వందనాలు. మరి నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చానండి. ఈ బట్టలు యాక్చువల్గా ఇవ్వాలని ప్రేరేపణ. మరి బట్టలు తీసుకొచ్చిన అమ్మగారు నాన్నగారికి, అమ్మగారికి సారి, నాన్నగారికి బట్టలు. నా ప్రేమ ఇలాగ పూతరెక్కలు కూడా తెచ్చాను. ఇది ప్రేమ, ఇది నా ప్రేమ. మా వైఫ్ అంది షూట్ కూడా అంది నాన్నగారికి. షూట్ కోసం వెళ్ళానండి, కానీ సైజ్ ఫోన్ చేశాను మీకు మధ్యలో. ఫోన్ ఎత్తితే సైజ్ తీసుకున్నారు. మరి ఇది నాన్నగారు వాక్యంలో ఎంతో చక్కగా ఇతర రాష్ట్రాలకి, ప్రాంతాలకి
నేనంటే ఎంత ఇష్టమో నాకు అసలు. వాక్యాలు వింటాను, రాసుకుంటాను, నేర్చుకుంటాను. దేవుడు మంచి ఆత్మీయ తండ్రి నాకు ఇచ్చాడు. నాన్నగారు గట్టి ప్రత్యేక వందనాలు. నాన్నగారికి ప్రభు చిత్తం అయితే మరొకసారి దేవుడు సూట్ ఇచ్చిన కాక నాన్నగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇస్తున్నట్టు అమ్మగారికి నాకు ప్రత్యేకం తెలియజేస్తున్నాను. నాకు సెలవు ఇప్పిస్తే అమ్మ ప్రార్థన చేసి ఒకసారి అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. నేను వాక్యం వింటాను. మీరు నాకు బట్టలు తీసుకొచ్చారు, ఇట్లా చెప్పారు అని అనుకోబట్టింది. నేను అక్కడ కూర్చుని అయ్యగారికి చాలా మంది పరిచయం, కరుణాకర్ గారు, చాలా మంది సేవకులు వచ్చారు. కానీ ఇటు సాక్ష్యం, ఇటు మంచి వాక్యం చెప్తున్నారు. బాబు ఈసారి పిలవాలి, చాలా మంచిగా పాడబడుతున్నారు. కష్టాల నుంచి వచ్చారు కాబట్టి బాధల నుంచి చాలా స్పష్టమైన భాషలో చక్కని పాటలు. అయ్యగారు పరిచయం చేసిన వ్యక్తుల్లో నెంబర్ 1 వ్యక్తి బాబు. చాలా సంతోషం. మంచి కుమారుని అయ్యగారు మనకి, మన సంఘానికి పరిచయం చేశారు. దేవుడు మిమ్మల్ని దీవించాలి. ఎన్నో కష్టాల నుంచి వచ్చారు. బిడ్డలు అసలు 3 బిడ్డలు మీ బిడ్డలే అనుకున్నప్పుడు నేను చాలా సంతోషించాను. 3 పిల్లలకు కూడా ఎటువంటి లోపం లేకుండా ఎంతో ఎంతో చదువుతున్న పిల్లలు. నిజంగా ఆయన నమ్మిన బిడ్డలకి ఏది దేవుడు తక్కువ చేయడు అనడానికి ఈ నూతన సంవత్సరం ఇది ఒక నూతన సాక్ష్యం, నూతన వరవడి. చేతులెత్తి అందరం దేవుడికి స్తోత్రాలు తెలియదు. మరి చాలా మంది ఊర్లు వెళ్ళారా, ఈ ఖాళీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఉంటే ఎంత బాగుండేది. నాకు చాలా బాధ వచ్చింది. ప్రభు చిత్తం అయితే ఇంకోసారి అమ్మ కూడా తప్పకుండా రావాలి బాబు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీరు ఇచ్చిన సాక్ష్యం, మీరు చేసినటువంటి వాక్య పరిచర్య, పడిన ప్రయాస. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన యవనస్తుడైన నీ బిడ్డను ప్రేమించి లోకంలో బ్రతుకుతుండగా మీరే మాట్లాడి రక్షించుకున్నావు. ఈ బిడ్డ కొరకు ఒక వ్యక్తి కాలేజీలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనా గుంపులో ఒక గుంపులోకి తీసుకెళ్ళినప్పుడు బిడ్డ హృదయానికి పశ్చాత్తాపం కలిగింది. అయ్యా నీ కొరకు నమ్మకమైన సాక్షిగా తల్లి ప్రార్థన ఆలకించి బిడ్డను నాయన నువ్వు కృపతో నింపుకున్నావయ్యా. నీకు స్తోత్రాలు. యేసయ్యా చక్కని భాగస్వామిని ఇచ్చారు. 3 బిడ్డలను ఒక గర్భంలో ఇచ్చారు ఆయన. నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఎంత చక్కని సాక్ష్యం, పాటలు అయ్యా. మంచి పాటలు రాయడానికి, పాడడానికి మంచి సాక్ష్యం. స్తోత్రం. దైవ సేవకులను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని బిడ్డలకి ఇచ్చారు. ఇదంతా నీ కృపనైనా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు యేసు నామంలో. అయ్యా ప్రతి స్థలంలో నీ సాక్షిగా రఘుబాబుని వాడుకోండి, అమ్మని వాడుకోండి, వారి బిడ్డల్ని ప్రయోజకులుగా చెయ్యండి. నీకు వందనాలు ప్రభా. ప్రార్థన గురించి, రహస్య ప్రార్థన, హృదయాన్ని కుమ్మరించి చేసే ప్రార్థన, దేవా నీతో సహవాసం చేసిన భక్తులందరూ కూడా ఎంతో వర్ధిల్లారు నాయన. ప్రార్థన లేని జీవితం ప్రభా అయ్యా ఆత్మీయంగా ఎండిపోయిన బ్రతుకు నాయన. అయ్యా ప్రార్థన జీవితం అయ్యా విన్న ప్రతి ఒక్కరిలో పుట్టించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నాకు ఆ కార్యం చేయలేదు, ఈ కార్యం చేయలేదు అంటారు తప్ప మేము ఎంత దేవునితో గడుపుతున్నాం అనేది అయ్యా కృతజ్ఞత లేకుండా పేరు మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్న వాళ్ళతో యేసు నామమున రాత్రి మరొకసారి మాట్లాడినందుకు వందనాలు. నీ దాసుని ద్వారా ప్రభు మీరు మాట్లాడుతున్నారు ప్రతి వారం. ఈ ఆన్లైన్ లో కూడా నెలకు ఒక సేవకుడిని తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్నారు. మీకు కోట్ల కొలది వందనాలు. ఈ రాత్రి కూడా ప్రత్యేకమైన రీతిలో రవిబాబుని అలాగే ఆత్మీయ బిడ్డని తీసుకొచ్చారు. మా కొరకు ఆయన వారు వైద్యం చేస్తూ, సువార్త ప్రకటిస్తూ, ఆత్మల భారం కలిగి నాయన ప్రవచించిన ప్రవచనాన్ని ప్రభువా మీరు నిరర్థకం కాకుండా ప్రతి స్థలంలో మీరు వాడుకుంటున్నందుకు వందనాలు. అయాని దాసుని దీవించండి. 3 బిడ్డల చదువుల్లో తోడుండండి నాయన. అమ్మాయిని దీవించండి, ఆమె చేయిని ముట్టి బాగు చేయండి. ఇంకా అనేక స్థలాల్లో మీ సాక్షులుగా నిలబెట్టుకోండి. మరి ఒక పర్యాయము, చాలా పర్యాయాలు మా మధ్యకి రావడానికి బిడ్డలను అభిషేకించి దీవించి బలపరచు. సంఘ బిడ్డలు విన్నారు, విని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళకుండా
వాళ్ళ హృదయంలో నీ వాక్యాలు పొడవబడును గాక నాయన. అయ్యా, వారి హృదయాలు రేపబడును గాక నాయన. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ప్రార్థించుదురుగాక నాయన. ప్రార్థన జీవితం కలిగిన వారుగా ఉందురుగాక నాయన. నీ సన్నిధి కాంతి భక్తులందరూ నాయన, మిషనరీ భక్తులు అయ్యా తండ్రి, మా దేశాన్ని రక్షించాలని భారంతో ప్రాణ త్యాగాలు చేస్తూ ప్రార్థించారు భక్తులు నాయన. అటువంటి వారిగా సంఘ బిడ్డలందరినీ నింపి మహిం పొందండి. పితబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి. నీ సేవకులమైన మేము సంఘంగా బిడ్డల కొరకు చేసే ప్రార్థన దీవెనకరంగా మార్చి మేలు చేయమని యేసు నామమున ప్రార్థించుచూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.